నమస్తే శ్రీధర్ గారు. నమస్తే అండి. శ్రీధర్ గారు మీరు దేవుడిని నమ్ముతారా? యాహ్! ఓకే. ఎట్ ది సేమ్ టైమ్ దేవుడున్నాడు అన్నప్పుడు ప్రపంచంలో పాజిటివ్, నెగెటివ్ అనేది 2 ఉంటాయి కదా! దేవుడున్నాడు అనుకున్నప్పుడు ఆత్మలు, దయ్యాలు కూడా ఉంటాయా? ఇప్పుడు మీరన్నట్లు దేవుడిని నమ్ముతారా అన్న దాంట్లో ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. నేను ఓకే. దేవుడిని అని ప్రత్యేకంగా ఒక రూపాన్ని నమ్మను. ఒక ఎనర్జీని నమ్ముతాను. ఎనర్జీ. ఎనర్జీ. సో, హ్మ్. క్వాంటమ్ ఫిజిక్స్ వీటన్నిటిని నేను అందుకనే నేర్చుకుంది. హ్మ్. ఎనర్జీ మొత్తం కూడా ఎలా మేనిఫెస్ట్ అవుతుంది. శక్తి అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. హ్మ్. అమ్మవారి శక్తి లేకపోతే శివుడు వచ్చేటప్పటికి అనంత విశ్వంలో ఉన్న ఇది. సో, ట్రాన్సెండెంట్ స్టేట్‌లో ఉండే వ్యక్తి. సో, ఇలాగా మనం అనుకుంటున్న దేవుళ్ళంతా గూడా, దేవతలంతా కూడా ఎలాగ శక్తి స్వరూపాలు అర్థం చేసుకోవడం కోసం నేను క్వాంటమ్ ఫిజిక్స్ ఇలాంటివంతా నేను స్టడీ చేసున్నా. హ్మ్. కాబట్టి దేవుడు అని చెప్పేసి ఒక రూపాన్నో లేకపోతే ఇలా నమ్మటం అనేది నా తత్వం కాదు. హ్మ్. కానీ ఒక యూనివర్సల్ ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ ఎలా పనిచేస్తుందో కూడా ఇన్ డెప్త్‌గా నేను స్టడీ చేసున్నాను. మీరు అడిగిన పాయింట్‌లోకొస్తే శక్తి అనేది ఉన్నప్పుడు హ్మ్. ఆ శక్తి ఏ రూపంలో ఉంది అన్నదాన్ని బట్టి ఒక దగ్గరేమో దేవుడు, ఇంకో దగ్గర దెయ్యం ఉంటాయి. ఒక దగ్గర దేవుడంటే ఉదాహరణకి మీరు నా పట్ల చాలా ప్రేమగా ఉన్నారనుకోండి. హ్మ్. నేను ఇక్కడ ఉన్న అందరి పట్ల చాలా ప్రేమగా ఉన్నాననుకోండి. హ్మ్. నేనే దేవుడు. ఎందుకంటే హ్మ్. నాలో దైవోత్తమం, నాలో ఒక మీది పని చేస్తే సహజంగా మనం ఎప్పుడు పీపుల్‌ని ప్రేమిస్తాం, ఇష్టపడతాం. వాళ్ళు మనం అనుకున్న విధంగా మనకు అన్ని రకాల పనులు చేస్తూ ఉంటేనో, మనకు హ్మ్. నచ్చిన విధంగా ప్రవర్తిస్తూ ఉంటేనో, హ్మ్. మనకు నచ్చిన పాటలు పాడే వాళ్ళనే ప్రేమిస్తాం. మనకు నచ్చిన విధంగా ప్రవర్తించే వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాం. హ్మ్. అంతే కండిషనల్‌గా ప్రేమిస్తూ ఉంటాం. హ్మ్. నువ్వు ఇది చెయ్యి నేను ఆటోమేటిక్‌గా ప్రేమిస్తాను. నువ్వు మంచిగా ప్రవర్తిస్తే ప్రేమిస్తానని పిల్లల్ని అంటూ ఉంటాం. నువ్వు బాగా చదివితే ప్రేమిస్తానని పిల్లల్ని అంటూ ఉంటాం. హ్మ్. ఇలాగ ప్రతిదీ కండిషనల్‌గా చేస్తాం గదా! హ్మ్. దానికి భిన్నంగా అన్‌కండిషనల్‌గా చేసే వ్యక్తి దేవుడు. ఓకే. సో, అన్‌కండిషనల్‌గా నువ్వు ఏం చేయాల్సిన పనిలా. జస్ట్ నాలో నిరంతరం మీ పట్ల, ఇక్కడ ఉండే ప్రతి ఒక్కళ్ళ పట్ల, అందరి పట్ల, విశ్వం పట్ల నాకు ప్రేమ అనేది ఉంది అనే భావనలో నేను ప్రేమించడం మొదలుపెట్టాననుకోండి. హ్మ్. సో, ఈరోజు మనం అనుకుంటున్నాం ఎంతోమంది బాబాలు గాని, లేకపోతే ఏమైనా రమణ మహర్షి లాంటి వాళ్ళు కానీ, వీళ్ళంతా కూడా అలాంటి అన్‌కండిషనల్ లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేసిన వాళ్ళే. కాబట్టి అది పాజిటివ్ ఎనర్జీ. హ్మ్. ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది ఎలాగైతే ఉందో, అలాగే పూర్తి నెగెటివ్ ఎనర్జీ గూడా ఉంది. ఆత్మలో, హ్మ్. దెయ్యాలు, ఓకే. భూతాలు ఇలాంటివంతా గూడా ఉన్నాయి. ఓకే. సో, అవి ఎక్కడి నుంచి వచ్చినాయని జెప్పేసి మీరనొచ్చు. అవును. ఒక మనిషి శరీరం అనేది, ఈ శరీరం అనేది ఒక 70 ఏళ్ళు, 80 ఏళ్ళో, 90 ఏళ్ళో పాటు ఈ శరీరం అనేది ఒక వాహకం లాగా, ఒక వెహికల్ లాగా ఈ భూమి మీద ఏదైనా చేయటానికి సంబంధించేసి కదలటానికో, మాట్లాడటానికో వీటన్నిటికి సంబంధించేసి ఒక మీడియం ఉండాలి కాబట్టి, ఆ మీడియమే నా శరీరం అనుకుందాం. మీ హ్మ్. శరీరం అనుకుందాం. హ్మ్. ఈ శరీరం అనేది విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత హ్మ్. లోపల ఉండే ఎనర్జీ ఫార్మ్ కాన్షియస్‌నెస్ ఎక్కడికెళ్తుంది? ఆ ఎక్కడికెళ్తుంది? కాన్షియస్‌నెస్సే ఆత్మ. సార్ ఇక్కడ నిజమేనా సార్? లైక్ అంటే చనిపోయిన తర్వాత మనుషులు హ్మ్. వాళ్ళ శరీరంలో నుంచి ఆత్మ బయటికొస్తుంది అని జెప్పేసి తిరుగుతుంది అంటారు. సో, అది 100% నిజమే అయితే. రీసెంట్‌గా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ దీని మీద అక్కడ న్యూరాలజీ డిపార్ట్‌మెంట్ స్టడీ చేసి, ఆ! ఒక మనిషి నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ అంటారు. ఎన్‌డీఏ అని చెప్పేసి అంటారు. హ్మ్. మనిషి చనిపోబోయే ముందు కొన్ని సెకండ్స్ ముందు హ్మ్. ఏం జరుగుతుంది అన్నదాన్ని రికార్డ్ చేస్తున్నారు. అతని బ్రెయిన్‌లో జరిగే థింగ్స్. ప్లస్ అలాగా ఆ స్టేట్‌కి వెళ్ళి ఒక మిరకిల్‌గా వెనక్కొచ్చిన వాళ్ళు కూడా కొన్ని పుస్తకాలు రాశారు. ఎన్‌డీఏ అని ఎవరైనా గాని చదువుతున్న వాళ్ళు హ్మ్. ఈయనేదో చెబుతున్నాడు అనుకోవడం కాబట్టి ఎన్‌డీఏ ఎక్స్‌పీరియన్సెస్ అని నెట్‌లో వెతికితే హ్మ్. ఎంతోమంది చావు దాకా వెళ్ళి చనిపోయే స్టేట్‌లో ఏం జరుగుతుందో పుస్తకాల్లో వెనక్కొచ్చిన తర్వాత రాసిన వాళ్ళున్నారు. సో, ఎన్‌డీకి సంబంధించి నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్‌లో మనిషి చనిపోబోయేటప్పుడు అతను ఈ దేహంలో ఉన్నంత వరకు ఈ జీవిత కాలంలో చేసిన అన్ని రకాల పనులు ఏవైతే హైయెస్ట్ మెమరీ ఇయ్యుంటాయి. చిన్నప్పుడు మనం ఏదో సడెన్‌గా గుర్తు తెచ్చుకోవాలనుకుంటే ఏవో ముఖ్యమైనవి ఉంటాయి కదా! ఈవెంట్‌లో. హ్మ్. హ్మ్. ఇవంతా కూడా ఒక సినిమా రీల్‌లాగా టక టక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మూవ్ అవ్వటం జరుగుతుంది. అయిన తర్వాత అప్పుడు మనిషి లిబరేట్ అవుతాడు. హ్మ్. లిబరేట్ అవ్వటం అంటే, అప్పటిదాకా మనం ఈ జ్ఞాపకాలు, ఈ బాధలు, కష్టాలు వాళ్ళది చేశారు, ఇది చేశారని వీటన్నిటిలో ఒక అనుభవాలు ఇరుక్కుపోయి ఉంటాం గదా! హ్మ్. లాస్ట్ క్షణం చనిపోవటం అనేది చాలామంది బాధగా భావిస్తారు. చనిపోవటం అనేది నిజమైన స్వేచ్ఛ అని జెప్పేసి అన్నది. వన్స్ ఆ స్టేట్‌కెళ్ళిన తర్వాత ఒక్కసారిగా యూనివర్స్‌లో కలిసిపోయే స్టేట్ వచ్చిన తర్వాత, అప్పుడు మనిషికి ఈ జీవితంలో దొరకనంత ప్రశాంతత, సంతోషం రావటం అనేది అది అతని బ్రెయిన్‌ని చనిపోబోయే వ్యక్తి బ్రెయిన్‌ని లోపలొచ్చే చేంజెస్‌ని, న్యూరో కెమికల్స్ వీటన్నిటిని రికార్డ్ చేసిన తర్వాత వెల్లడైన వాస్తవం. అవునా సార్? ఇంత గొప్పగా? 100%.
ఓకే. సో, ఇప్పుడు చనిపోబోయే ముందు ఈ ఎనర్జీ వచ్చేటప్పటికి అతని కాన్షియస్‌నెస్ వచ్చేటప్పటికి హ్మ్. ఈ శరీరం నుంచి లిబరేట్ అయింది. హ్మ్. లిబరేట్ అయిన తర్వాత ఈ శరీరంలో ఇంతకాలం పాటు నా జీవితాన్ని అనుభవించినప్పుడు 60, 70, 80స్ వరకు అనుభవించేటప్పుడు నాకు చనిపోబోయే ముందు నాకు ఎలాంటి ట్రామా లేదు అనుకుందాం. హ్మ్. ట్రామా అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఎలాంటి బాధలు లేవు. అవును. సరే ఉన్న వాటిని కూడా ఒకవేళ ఉన్నా కూడా హ్మ్. సరే ఉంటే ఉన్నయిలే నేను అనుభవించాలి కాబట్టి అనుభవిస్తున్నాను అనే ధోరణిలో ఉన్నాననుకుందాం. హ్మ్. కానీ కొంతమందికి దాన్ని భరించలేక నేను చనిపోతున్నాను, ఇది తీర్చుకోలేకపోతున్నాను, లేకపోతే అలాగా అలాగని చెప్పేసి ఒక అశాంతి అనేది ఉండి వాళ్ళు చనిపోయారనుకుందాం. హ్మ్. ఈ ఎనర్జీ మొత్తం ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ మెమరీతో కాన్షియస్‌నెస్ అనేది బాడీ నుంచి రిలీజ్ అయింది కదా! హ్మ్. సో, ఎలాంటిది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ అమ్మాయిని ప్రేమించాను. లేకపోతే నాకంత ఆస్తి నా తమ్ముడు మోసం చేశాడు. హ్మ్. సో, వాడెలా బాగుపడాలి? వాడంతు నేను చూస్తానని చెప్పేసని ఒక దిగులుతో ఒక మనిషి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడనుకోండి. ఓకే. ఓకే. ఆ దిగులు అనేది ఏదైతే ఉంటుందో, ఆ దిగులనేది ఒక ఎనర్జీ యొక్క సిగ్నేచర్ అనుకుందాం. హ్మ్. సో, ఒక ఎనర్జీ సిగ్నేచర్ అనుకుంటే, ఈ ఎనర్జీ సిగ్నేచర్‌తో కాన్షియస్‌నెస్ ఈ భౌతిక శరీరం నుంచి రిలీజ్ అయింది. హ్మ్. రిలీజ్ అయిన తర్వాత ఎక్కడికెళ్తుంది? ఆ పర్టిక్యులర్ ఎనర్జీ సిగ్నేచర్ అనేది కాన్షియస్‌నెస్‌ని హ్మ్. ఒక పొరలాగా కమ్మి పెట్టుకొని ఉంటుంది. కాన్షియస్‌నెస్ రిలీజ్ కావాలంటే గనక ఫస్ట్ ఇది రిలీజ్ కావాలి. ఇది రిలీజ్ అయితే మాత్రమే హ్మ్. ఇంకొక రూపానికి వెళ్ళటానికి సాధ్యపడుతుంది. హ్మ్. ఇంకో జన్మకెళ్ళటానికి సాధ్యపడుతుంది. సో, ఈ సిగ్నేచర్‌ని ఎక్కడ రిలీజ్ చేసుకుంటారంటే గనక హ్మ్. ఒక దెయ్యం రూపంలో, ఒక ఎనర్జీ రూపంలో దీన్ని ఎవరైనా మనిషి బతికున్న మనిషి నెరవేరుస్తాడేమో అని చెప్పేసని వాళ్ళకి ఆవహించడం కోసం, వాళ్ళకే తెలియజెప్పడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అబ్బా! ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెబుతాను. మీకు రీసెంట్‌గా ఒక భార్యాభర్త హైదరాబాదు, బెంగుళూరులో ఉంటారు. హైదరాబాద్ వచ్చి ప్లేసెస్ అన్నీ చూద్దామని ఒక 5, 6 రోజుల పాటు ఉన్నారు. ఓకే. సో, ఒక హోటల్ రూమ్‌లో స్టే చేసున్నారు. హ్మ్. ఒకరోజు వాళ్ళ హస్బెండ్ ఏదో సంథింగ్ ఇక్కడ కింద దాకా వెళ్ళేసొస్తాం వెళ్ళారు. హ్మ్. ఆ లేడీకొచ్చేటప్పటికి ఆ రూమ్‌లో ఉరివేసుకున్న ఒక అమ్మాయికి సంబంధించిన ఆత్మ కనపడింది. కనపడేసి ఆ అమ్మాయిని నాకు అంటే నాకు సంథింగ్ ఒక హెల్ప్ చేయాలి అని చెప్పేసని అడగటం మొదలుపెట్టింది. ఫస్ట్ ఈ అమ్మాయి పానిక్ అయింది కాస్త. సరే అని చెప్పేసని అర్థమైంది తనకేదో సంథింగు హెల్ప్ చేయాలి. ఏం హెల్ప్ అని చెప్పేసి అనుకుంటే, అప్పుడు ఆత్మ అడుగుతున్న విషయం ఏంటంటే, నేను కరీంనగర్‌లో ఒక బట్టల కొట్టుకు సంబంధించేసి వాళ్ళ కూతుర్ని. హ్మ్. సో, ఒకతను నన్ను ప్రేమించేసి, నన్ను హెరాస్ చేసేసి ఇచ్చేసాడు. నేను ఆటోమేటిక్‌గా నేనే బాధను తట్టుకోలేక ఇదే గదిలో నేను ఉరివేసుకున్నాను. హ్మ్. ఉరివేసుకుంటే నేను మా తల్లిదండ్రులు అక్కడ బాధపడుతూ ఉన్నారు. హ్మ్. కనీసం నేనేమైపోయానో వాళ్ళకి తెలీదు. వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. నాకు కావాల్సింది నా తల్లిదండ్రులకి నేను చనిపోయానన్న విషయం తెలియటం. హ్మ్. సో, ఈ ఒక్కటే నాకు చేయండి అని చెప్పేసి నేను ఈ అమ్మాయిని అడుగుతా ఉంటే ఈమె డీటెయిల్స్ అడుగుతూ ఉంటే బట్టల కొట్టు లేకపోతే ఇలా కొన్ని కొన్ని ఆనవాళ్ళు మాత్రం తను చెప్పగలిగింది. హ్మ్. సో, అంతకు మించేసి ఇంకా ముందుకు వెళ్ళటానికి ఈమెకి కూడా ఆ విధంగా ట్రాన్సెండెంటల్ స్టేట్ ఈవిటికి రావట్లేదు. ఆత్మ రూపంలో ఉన్న ఎనర్జీ కూడా రావట్లేదు. ఆటోమేటిక్‌గా ఏంటంటే అక్కడి నుంచి ప్రోగ్రెస్ కాలేదు. ఒక్క నిమిషం సార్. హ్మ్. ఇది నిజంగా రియల్ ఇన్సిడెంటా? 100% నాకు తెలిసి నా ఫాలోయర్స్ లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. అంటే ఆత్మ ఎలా డైరెక్ట్‌గా ఆమెకు కనబడిందా? ఆత్మ కనపడింది. ఓహ్! ఆత్మ ఎనర్జీ ఫామ్‌లో ఎలా అయితే మనం సినిమాల్లో చాలామంది చూపిస్తూ ఏదో సంథింగ్ ఇదంతా ట్రాష్ అనుకుంటా ఉంటారు. హ్మ్. ఎనర్జీ ఫామ్‌లో ఇన్విజిబుల్‌గా ఆత్మ కనపడటం జరిగింది. అంటే మిగతా వాళ్ళకి ఇన్విజిబుల్‌గా ఉంటుంది. ఈమెకి మాత్రమే కనపడటం. ఓహ్! కనబడింది. కానీ అది అసలు చాలా పానిక్ అవుతాం గదా! చాలా అసలు. పానిక్ అవుతామండి. ఆ! ఆవిడ అంత ధైర్యంగా ఎలాగా ఉండగలిగిందంటారు? ఉండగలగటం అంటే అక్కడ బేసికల్‌గా ఏ పర్టిక్యులరో హాని చేయనప్పుడు ఎప్పుడు మీరు గమనించండి ఏ ఆత్మ అయినా, ఎవరైనా కూడా గాయం చేయటానికో, ఏదో హింస పెట్టడానికో ఉండేవి కాదు. హ్మ్. చాలా చాలా రేర్ కేసెస్‌లో తప్పించి అంటే బాగా ఎక్స్‌ట్రీమ్ జీవితం అంటే జీవించున్నప్పుడు చాలా దారుణమైన హింసకు గురైన వాళ్ళు ఇలాంటి వాళ్ళు తప్పించి, హ్మ్. సో మనుషులంతా ఏంటి మనుషుల్ని హింస పెట్టాలని చెప్పేసనే ఎనర్జీ ఫార్మ్స్ తప్పించేసి హ్మ్. మిగతా ఎవ్వరూ కూడా హాని చేయటం కోసం కాదు. హ్మ్. వాళ్ళకి అన్‌ఫినిష్డ్ థింగ్స్ ఏవో ఉంటాయి. హ్మ్. దాన్ని పూర్తి చేసే మానవ శరీరం కోసం చూస్తూ ఉంటాయి. ఆ అమ్మాయి అదే రూమ్‌లో ఉరివేసుకుంది కాబట్టి అక్కడే ఉంటుందా? ఆ అమ్మాయి అక్కడి నుంచి కరీంనగర్ వెళ్ళలేదా? అంటే ఆత్మ. ఆ! సో, ఎవరో ఈ పర్టిక్యులరో నన్ను గమనించగలుగుతారు, పర్సీవ్ చేయగలుగుతారన్న బట్టి ఆటోమేటిక్‌గా హ్మ్. వాళ్ళ కోసం వెతుకులాట సాగుతూ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. నేను ఒక జీరో స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉండి, అంటే హ్మ్. ఎక్కువగా ఇదేంటి, అదేంటి అని చెప్పేసి రేషనల్‌గా థింక్ చేయడం కాకుండా, హ్మ్. జస్ట్ అన్నిటిని కూడా
హ్యాపీయెస్ట్ మోడ్‌లోను ప్రశాంతంగా ఉండగలిగి ఉన్నాను. నేను దేనైనా కూడా అందరి పట్ల ప్రేమ ఉంది అనుకోండి. హ్మ్. సో, నాకు ప్రేమ ఉంది కాబట్టి బతికున్న మనిషి అయినా నన్ను అప్రోచ్ కాగలుగుతారు. చనిపోయిన ఆత్మ అయినా కూడా నన్ను అప్రోచ్ కాగలుగుతా ఉంటారు. అంటే మనిషి యొక్క స్వభావాన్ని బట్టి ఎవరిని చెప్పాలి, ఎవరికి తెలియజెప్పాలి. అదే రూమ్‌లో చాలామంది వచ్చి పడుకొని ఉంటారు. హ్మ్. వెళ్ళిపోతూ ఉండుంటారు. హ్మ్. వాళ్ళలో కొంతమందికి తను కనపడి ఉండొచ్చు. హ్మ్. వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి. సరే కరీంనగర్‌కి వెళ్లి చెప్పటం అంటే గనక, కరీంనగర్ వెళ్లి చెప్పడానికి సంబంధించి అక్కడికి వెళ్లి ప్రయత్నం చేసి ఉండొచ్చు. హ్మ్. అక్కడ ఎవరి ద్వారా అయినా ప్రయత్నించి ఉండొచ్చు. హ్మ్. ఎక్కడైనా లిబరేషన్ దొరకకపోయేటప్పటికి, ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి అవకాశం దొరకకపోయేటప్పుడు మళ్ళా ప్రయత్నాలు చేస్తూ మనం ఎలా అయితే బతికున్నప్పుడు ప్రయత్నాలు చేస్తామో, హ్మ్. హ్మ్. ఆత్మలు కూడా అలాగే ప్రయత్నాలు చేయొచ్చు. ఓహ్! సో, ఎందుకంటే ఫస్ట్ కావాల్సింది తను ఆ ఎనర్జీ సిగ్నేచర్‌ని వదిలించుకొని హ్మ్. ఆత్మ అనేది లిబరేట్ అవ్వాలంటే గనక, హ్మ్. సో, లిబరేట్ అయ్యి ఇంకొక రూపాన్ని పొందాలంటే గనక, ఈ ఎనర్జీ సిగ్నేచర్‌ని వదిలించుకోవాలి. ఏదైతే ట్రామా చనిపోయేటప్పటికి వచ్చిన ట్రామా ఉందో చూసారా? హ్మ్. దాన్ని వదిలించుకోవటానికి సంబంధించేసి దే ఆర్ సెర్చింగ్ ఫర్ సంథింగ్ అంతే. ఓకే. ఇది 100% ఇంకొకటేంటంటే చాలామంది చూసేవాళ్ళకి ఇదంతా ఈయనేదో ట్రాష్ ఎందుకు చెబుతున్నానంటే 100% క్లియర్‌గా చెబుతున్నాను. మీరు కావాలంటే ఇంటర్నెట్‌లో దీనికి సంబంధించి చాలా యూనివర్సిటీస్‌లో స్టడీస్ జరుగుతున్నాయి. హ్మ్. చాలా స్టడీస్. మీరు నేర్చుకోవాలన్న తపనుంటే గనక ఇన్ డెప్త్‌గా ఎక్కడెక్కడ ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ కొన్ని ప్రాక్టికల్ కేసులు జరిగినాయో చూస్తే, హ్మ్. ఈరోజు మన ట్రాష్‌ని కొట్టేస్తున్నాయి అంతా కూడా ఎంత వాస్తవం అర్థమవుతుంది. నాకే అసలిదంతా నిజమా అన్న ఫీల్‌లో ఉంది. బట్ మీరు చెప్తున్నారు కాబట్టి అది నమ్మాల్సిన పరిస్థితనమాట. అండ్ నేను కూడా విన్నాను కొన్ని యూనివర్సిటీస్‌లో ఇలాంటి వాటి గురించి పరిశోధనలు జరుగుతున్నాయి యాహ్! అని చెప్పి. కానీ మీరేదైతే హోటల్ రూము, ఆ అమ్మాయి గురించి చెప్పారో అది మాత్రం అసలు సూపర్ సార్. థాంక్ యూ అండి.